అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఫ్యాంగ్ కాని కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ ఇండియాలో ఫ్రెషర్స్కి మంచి ప్యాకేజెస్ ఇస్తూ ఉంటాయి. మోర్ దెన్ ఫ్యాంగ్ కూడా ఇస్తూ ఉంటాయి. సో అటువంటి కంపెనీస్ డిస్కస్ చేసే సిరీస్లో ఇది పార్ట్ 1 అనమాట. సో అగైన్ ఈ సిరీస్లో నో డిస్రెస్పెక్ట్ టు ఫ్యాంగ్ డెఫినెట్లీ మంచి కంపెనీసే. మన మెటా కానివ్వండి, అమెజాన్, యాపిల్, గూగుల్ డెఫినెట్లీ అండ్ నెట్ఫ్లిక్స్ మంచి కంపెనీసే. బట్ అవి కాకుండా కూడా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి దాట్ యూ కెన్ టార్గెట్ ఫర్, దట్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ అండ్ దాట్ యూ కెన్ డ్రీమ్ ఫర్ అని చెప్దామని ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. డెఫినెట్లీ ఈ సిరీస్ మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. వీడియో మొత్తం వాచ్ చేయండి అండ్ ఇవాళ చెప్పిన కంపెనీస్లో మీకు నచ్చిన అందరికంటే బెస్ట్ కంపెనీ ఏంటో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఆ కంపెనీ గురించి ఇన్ డీటెయిల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అబౌట్ ది రోల్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్, దాంట్లో అడిగే క్వశ్చన్స్ కానివ్వండి, టైప్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ టాపిక్స్ కానివ్వండి, వాటిన్నింటినీ కన్సిడర్ చేసి ఒక వీడియో చేస్తాను. బట్ ఫర్ దాట్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. కంపెనీ నెంబర్ 1 అకో అనమాట. సో వీళ్ళు SDE1 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1 రోల్కి శాలరీ వచ్చేసి 18.4 lakhs per annum. రీలొకేషన్ బోనస్ వచ్చేసి 70,000 అంట. సైనింగ్ బోనస్ ఆర్ జాయినింగ్ బోనస్ వచ్చేసి 1,20,000 అంట. అండ్ ఫైనల్లీ వేరియబుల్ పే ఆర్ యాన్యువల్ బోనస్ వచ్చేసి 20% ఆఫ్ ది బేస్ పే అంట. నా దీంట్లో కొన్ని టర్మ్స్ మీకు తెలియకపోయి ఉండొచ్చు. నెంబర్ 1 రీలొకేషన్ బోనస్ అంటే ఏంటి? లెట్స్ సే మీరు హైదరాబాద్లో ఉన్నారు అండ్ మిమ్మల్ని తీసుకుంటున్న కంపెనీ బెంగళూరులో ఉంది. సో మీరు బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాలి ఈ కంపెనీ జాయిన్ అవ్వాలంటే. సో ఆ షిఫ్ట్ అయ్యేందుకు రీలొకేషన్ బోనస్ అనే పేరుతో మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారు సో దాట్ యూ కెన్ షిఫ్ట్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ హౌస్ టు అ న్యూ ప్లేస్. యూజువలీ ఈ బోనస్, రీలొకేషన్ బోనస్ అందరికీ ఇవ్వరు. ఓన్లీ ఒకవేళ మీరు డిఫరెంట్ సిటీలో ఉంటేనే మీకు ఈ బోనస్ వర్తిస్తుంది. ఆ తర్వాత సైనింగ్ బోనస్ ఆర్ జాయినింగ్ బోనస్ అంటే ఏంటి అంటే మీకు ఆఫర్ ఇచ్చాక మీరు ఆ అగ్రిమెంట్ని అండ్ ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసినందుకు ఇనీషియల్గా మీరు జాయిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ మంత్లోనే ఆ ఫస్ట్ మంత్ శాలరీతో పాటు ఈ సైనింగ్ ఆర్ జాయినింగ్ బోనస్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత యాన్యువల్ బోనస్ అంటే ఏంటి? యాన్యువల్ బోనస్ అంటే వేరియబుల్ పే అనమాట. ప్రతి కంపెనీలోనూ, చాలా కంపెనీస్లో యాక్చువల్లీ వేరియబుల్ పే అండ్ ఫిక్స్డ్ పే రెండు ఉంటాయి. ఫిక్స్డ్ పే మీకు ప్రతి మంత్ డెఫినెట్లీ వస్తుంది. వేరియబుల్ పే మీ ఆ ఇయర్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు బోనస్ విధంగా ఎక్స్ట్రా వేరియబుల్ పేమెంట్ బేస్డ్ ఆన్ యర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. దీస్ ఆర్ ది డిఫరెంట్ టర్మ్స్. ఓకే, నౌ కమింగ్ టు కంపెనీ నెంబర్ 2 అడోబ్ అనమాట. తెలిసిందే కంపెనీ. సో ద రోల్ ఈజ్ MTS, మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్. సో వీళ్ళ ఫిక్స్డ్ శాలరీ వచ్చేసి 13.5 lakhs per annum. వేరియబుల్ వచ్చేసి 1.35 lakhs per annum. ఆ తర్వాత PF ప్రొవిడెంట్ ఫండ్ వచ్చేసి 76K అనమాట. జాయినింగ్ బోనస్ ఆర్ సైనింగ్ బోనస్ 3 lakhs అంట. ఆ తర్వాత వీళ్ళు అడిషనల్గా డిఫర్డ్ బోనస్ అని చెప్పి అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇస్తున్నారు జస్ట్ టు రిటైన్ దెమ్. సో దానికి డిఫర్డ్ బోనస్ వచ్చేసి 2 lakhs అంట. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఆడియన్ స్కూల్లోని ఇంకొక ఇన్స్పిరేషనల్ స్టోరీ చూద్దాం. దిస్ ఈజ్ రిగార్డింగ్ శిబారంజన్ జేనా అనమాట. తిను భువనేశ్వర్, ఒరిస్సా నుంచి ఒక టైర్ 3 కాలేజ్లో తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేస్తున్నప్పుడు తనకు అర్థమైంది ఏంటి అంటే డెఫినెట్లీ ఇంజనీరింగ్లో చెప్పే కరికులంకి అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి మధ్య డెఫినెట్లీ ఒక గ్యాప్ ఉంది అండ్ ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలంటే అప్ స్కిల్ అవ్వాలి అని చెప్పి తెలుసుకున్నాడు. ఎస్, డెఫినెట్లీ 6 months ప్రిపరేషన్ పెడితే కానీ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఈ 6 months ప్రిపరేషన్ తర్వాత ఎంతో కొంత బఫర్ ఉంటేనే కాలేజ్ ప్లేస్మెంట్స్లో హెల్ప్ అవుతుంది అని చెప్పి డెఫినెట్లీ అప్ స్కిల్ అవ్వాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాడంట. అదే టైంలో ఆడియన్ స్కూల్లోని కొన్ని సక్సెస్ స్టోరీస్ గురించి విన్నప్పుడు డెఫినెట్లీ ఇదైతే వర్కౌట్ అవుతుంది అని చెప్పి అందులో జాయిన్ అయ్యాడంట. జాయిన్ అయ్యాక తనకి ఈ కోర్స్లో హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ కవరింగ్ డిఫరెంట్ టాపిక్స్ అక్రాస్ డేటా సైన్స్ బాగా నచ్చిందంట. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఇంటెన్సివ్ బూట్ క్యాంప్ తనకి 6 డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఆఫర్స్ వచ్చాయంట అండ్ హీ చూస్ జెన్పాక్ట్ అమాంగ్ దెమ్. మీరు కూడా సిబా లాగే డేటా సైన్స్ నేర్చుకుందాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ బూట్ క్యాంప్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ బుక్ అ డెమో. ఈ ఫామ్ని ఫిల్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఈ డెమో వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఇండస్ట్రీ ఓవర్వ్యూ, పాత్వే టు డేటా సైన్స్ జాబ్, దాంతోపాటు Q&A సెషన్ అండ్ ఎక్స్క్లూజివ్ రివార్డ్స్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, స్టాక్ పేమెంట్ కూడా ఉంది దీంట్లో. స్టాక్ బోనస్ ఆర్ స్టాక్ పేమెంట్ అంటారు. సో ఆ స్టాక్ ఆప్షన్స్ వీళ్ళకి 20 lakhs అండ్ స్ప్లిట్ ఇంటూ 4 years. సో ప్రతి ఇయరు ఆర్ ప్రతి 6 months దాన్ని డివైడ్ చేసి ఆ కంప్లీట్ 20 lakhsని ఆ 4 yearsలో స్ప్లిట్ చేసి మీకు అలొకేట్ చేస్తారు. ఆ తర్వాత రీలొకేషన్ బోనస్ అప్రాక్సిమేట్లీ అన్ని కలిపి అరౌండ్ 1 lakh ఇస్తారంట. ఓకే, నా కమింగ్ టు కంపెనీ నెంబర్ 3 ఎయిర్టెల్ ఎక్స్ ల్యాబ్స్. సో వీళ్ళు తీసుకునే రోల్ SDE1 ఫర్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్. శాలరీ వచ్చేసి 13 lakhs. జాయినింగ్ ఆర్ సైనింగ్ బోనసెస్ 2 lakhs. బట్ స్టాక్ ఆప్షన్స్ ఆర్ అదర్ బోనసెస్ ఏమీ లేవు.
ఆ తర్వాత ద నెక్స్ట్ కంపెనీ ఏజియో. సో వీళ్ళు తీసుకునే రోల్ ST1 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1. శాలరీ వచ్చేసి 17 lakhs. రీలొకేషన్ బోనస్ వచ్చేసి NA, ఏమి ఇవ్వరు, నాట్ అప్లికేబుల్. జాయినింగ్ ఆర్ సైనింగ్ బోనస్ వచ్చేసి 3 lakhs. స్టాక్ బోనసెస్ ఏమీ లేవు. పర్ఫార్మెన్స్ బేస్డ్ వేరియబుల్ బోనస్, వేరియబుల్ పేమెంట్ ఈజ్ 2 lakhs per annum అనమాట. అంటే దట్స్ అ మ్యాక్సిమం. సో బేస్డ్ ఆన్ యర్ పర్ఫార్మెన్స్ అది ఎంతో కొంత ఉండొచ్చు, అండర్ ద రేంజ్ ఆఫ్ 2 lakhs. ఆ తర్వాత నెక్స్ట్ కంపెనీ ఈజ్ అకామై. అకామై తీసుకునేది అగైన్ ST1 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1. The base pay is 14.3 lakhs per annum. రిలొకేషన్ ప్లస్ సైనింగ్ బోనస్. సో వీళ్ళు సెపరేట్గా ఇవ్వట్లేదు, రిలొకేషన్ అండ్ సైనింగ్ని కలిపేసి 4 lakhs ఇస్తారంట. స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టాక్ ఆప్షన్స్ వర్త్ $15,000 అండ్ అగైన్ వెస్టెడ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 4 years. సో 4 yearsలో స్ప్లిట్ చేసి ప్రతి క్వార్టర్ కానీ, ప్రతి 6 months కానీ, ఆర్ ప్రతి ఇయర్ కానీ బేస్డ్ ఆన్ కంపెనీ మీకు ఆ స్టాక్స్ని అలొకేట్ చేస్తారు, వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వేరియబుల్ పేమెంట్ ఆర్ వేరియబుల్ బోనస్ ఇస్ 10% ఆఫ్ ది బేస్ పే అంట. నా కమింగ్ టు ద నెక్స్ట్ కంపెనీ ఆల్ఫా గ్రెప్. వీళ్ళు అగైన్ ST1 రోలే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1. శాలరీ వచ్చేసి 25 lakhs అంట. బోనస్ వచ్చేసి మినిమం 10 lakhs అండ్ ఆ తర్వాత ఇట్స్ జస్ట్ బేస్డ్ ఆన్ ఏ పర్ఫార్మెన్స్, ఎంతైనా ఉండొచ్చంట. బట్ మినిమం బోనస్, మినిమం వేరియబుల్ పే యాన్యువల్ బోనస్ విల్ బి అట్లీస్ట్ 10 lakhs అంట. ఇంటర్న్స్కి ఈ ఆల్ఫా గ్రేప్ అనే కంపెనీ మినిమం ఇచ్చేది పర్ మంత్ 2 lakhs స్టైఫండ్ అంట. అండ్ సైనింగ్ బోనస్ ఏమీ లేదు. నెక్స్ట్ కంపెనీ ఆల్ఫాన్సో. వీళ్ళు తీసుకునే రోల్ కొంచెం డిఫరెంట్. ఇట్ ఈస్ డేటా సైంటిస్ట్. బేస్ పే వచ్చేసి 32 lakhs అంట. పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 3 lakhs. జాయినింగ్ ఆర్ సైనింగ్ బోనస్ ఈస్ 2 lakhs అండ్ స్టాక్ ఆప్షన్స్ ఆర్ స్టాక్స్ వర్త్ $1,500 ఇస్తారంట. ఆ తర్వాత నెక్స్ట్ కంపెనీ అమెరికన్ ఎక్స్ప్రెస్. వీళ్ళ బేస్ పే 18 lakhs అంట. సైనింగ్ ఆర్ జాయినింగ్ బోనస్ ఈజ్ 3.5 lakhs. రీలొకేషన్ బోనస్ ఆర్ రీలొకేషన్కి ఇచ్చే వాళ్ళు పేమెంట్ ఈజ్ 50,000 అంట. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ కంపెనీ ఏంజిల్ 1. వీళ్ళు తీసుకునేది అగైన్ ST1 రోల్కే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1. వీళ్ళ బేస్ పేమెంట్ ప్లస్ అలవెన్సెస్ కలిపి ఇట్ ఈస్ 16.4 lakhs per annum అనమాట. PF ఆర్ ప్రొవిడెంట్ ఫండ్ ఈజ్ 1.6 lakhs అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ వేరియబుల్ పే ఈజ్ యాక్చువల్లీ 10 to 30% అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ మినిమమ్ 10% ఆఫ్ ది బేస్ పే మీకు బోనస్గా ఇస్తారు అట్ ది ఎండ్ ఆఫ్ ఎన్ ఇయర్, ఆర్ మ్యాక్సిమమ్ 30% ఆఫ్ యువర్ బేస్ పే బోనస్గా ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ కంపెనీ ఇట్ ఈస్ అప్నా. ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రైసెస్ ఆర్ ఏవైతే శాలరీస్ ఉన్నాయో అవి ఇంకా కొంత పెరిగి ఉండొచ్చు, బికాస్ నేను చెప్పేవి దే మైట్ బి అ లిటిల్ ఓల్డ్. సో బేస్డ్ ఆన్ ది కరెంట్ ట్రెండ్ డెఫినెట్లీ కొన్ని కంపెనీస్లో ఆ శాలరీ బ్రాకెట్స్ కొంచెం ఇంక్రీజ్ కూడా అయి ఉండొచ్చు. సో అప్నాలో ST1 అగైన్ ద సేమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1 రోల్కి ద శాలరీ ఈజ్ 24 lakhs per annum. దాంతోపాటు మీకు ESOPs అంటే స్టార్టప్స్కి అయితే ఆ స్టాక్ ఆప్షన్స్ బదులు ESOPs ఇస్తారు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్. లేదా ఒకవేళ ఆ కంపెనీ లిస్టెడ్ అయితే స్టాక్ మార్కెట్లో దే విల్ గివ్ యూ స్టాక్ ఆప్షన్స్ అండ్ వెస్టింగ్ దెమ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ వాట్ ఎవర్ ది ఫిక్స్. సో వీళ్ళు ESOPs ఆఫ్ 15 lakhs అండ్ అగైన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 4 years ఇస్తున్నారంట. ఆ తర్వాత యాప్ డైనమిక్స్ అగైన్ ST1 రోలే. శాలరీ ఈజ్ 17.5 lakhs per annum. జాయినింగ్ ఆర్ సైనింగ్ బోనస్ ఈజ్ 6 lakhs. పర్ఫార్మెన్స్ ఆర్ వేరియబుల్ పే బోనస్ ఈజ్ 87.5K అంట. ఇందులో స్టాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో 6.8 lakhs వర్త్ స్టాక్ ఇస్తారంట. సెకండ్ ఇయర్లో 6.6 lakhs వర్త్ స్టాక్స్ ఇస్తారంట. థర్డ్ ఇయర్లో 6.6 lakh వర్త్ స్టాక్స్ ఇస్తారంట. ఓకే, ఆ తర్వాత PF కూడా ఉంది. PF ఇస్ ప్రొవిడెంట్ ఫండ్ 1.05 lakhs. రీలొకేషన్ బోనస్ కూడా ఉంది. ఇట్ ఈస్ 1.46 lakhs. అగైన్ లెట్ మీ క్లారిఫై, రీలొకేషన్ బోనస్ అండ్ సైడింగ్ ఆర్ జాయినింగ్ బోనస్ వన్ టైం మాత్రమే, ప్రతి ఇయర్ ఇవ్వరు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ కంపెనీ ఇట్ ఈస్ ఆర్సేషియం. శాలరీ ఈజ్ 20 lakhs per annum. రీలొకేషన్ ప్లస్ సైనింగ్ ఆర్ జాయినింగ్ బోనస్ అగైన్ వీళ్ళు కూడా కలిపేశారు. ఇట్ ఈస్ 2.5 lakhs అంట. స్టాక్ ఆప్షన్స్ ఆఫ్ 12 lakhs వెస్టెడ్ ఓవర్ 4 years. బోనస్ వచ్చేసి 2 to 3 lakhs per annum అనమాట. అంటే బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ మినిమం 2 maximum 3 యావరేజ్గా ప్రతి ఇయర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారంట. కమింగ్ టు ద ఫైనల్ కంపెనీ ఇన్ దిస్ పార్ట్ అవలారా. వీళ్ళు అగైన్ తీసుకునేది ST1 రోల్కే. శాలరీ ఈజ్ 16 lakhs. సైనింగ్ ఆర్ జాయినింగ్ బోనస్ ఈజ్ 5 lakhs అండ్ రీలొకేషన్ బోనస్ ఈజ్ 2 lakhs. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పిన కంపెనీస్కి కనుక మీరు కొత్త అయితే డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టే. ఆల్రెడీ ఈ కంపెనీస్ పేర్లు మీకు తెలుసుంటే యూ ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2 వీడియో. సో యాజ్ డిస్కస్డ్ ఈ వీడియో మొత్తంలో నేను చెప్పిన డిఫరెంట్ కంపెనీస్లో మీ ఫేవరెట్ కంపెనీ ఆర్ ఇప్పటి నుంచి మీరు టార్గెట్ చేయబోతున్న కంపెనీ పేరు చెప్పండి. ఎక్కువ మంది కమెంట్ చేసిన పేరు గురించి, ఆ కంపెనీ గురించి ఇన్ డీటెయిల్డ్ ఇంటర్వ్యూ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి వీడియో చేస్తాను. దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ కంపెనీస్. ఇలాగే ఇంకొక పార్ట్ వస్తుంది విత్ అ లాట్ మోర్ కంపెనీస్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.